ప్రపంచ చరిత్రలో ఇంతవరకు కని విని ఎరుగని సంఘటన అది. ఒక ఎయిర్ బస్ విమానం ఆకాశం నుంచి నేలకు ఒరిగిన అందులోని 272 మంది ప్రయాణికుల్లో ఎవ్వరికి ఏమీ కాకపోవడం, అందరూ ప్రాణాలతో ఉండడం నిజంగా దైవకృపే. ఆ విమానంలోని ప్రయాణికులు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. ఆ సంఘటన జరిగిన రోజు 1993 నవంబర్ 15. ఆ రోజు ఏం జరిగింది? ఎయిర్పోర్ట్లో రన్వే మీద దిగాల్సిన విమానం ఎక్కడో పొలాల్లో దిగడం ఏమిటి? తెలుగు చిత్ర పరిశ్రమ తలుచుకుని ఉలిక్కిపడే ఆ ఘోర విమాన ప్రమాదం గురించి పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ 440 ఎయిర్ బస్ 272 మంది ప్రయాణికులతో ఉదయం 6 గంటలకు హైదరాబాదుకు బయలుదేరింది. కాక్పిట్లో సీనియర్ కెప్టెన్ భల్లా, కో పైలట్ వేలురాజ్ ఉన్నారు. ఆ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ ఆ విమానంలో ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య దంపతులు, హాస్యనటుడు సుధాకర్, కాస్ట్యూమ్స్ కృష్ణ, దర్శకులు బాపు, కోడి రామకృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, ఎండి సుందరం, నిర్మాతలు శేఖర్ బాబు, కాట్రగడ్డ ప్రసాద్, రాశి మూవీస్ నరసింహారావు, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, ఛాయాగ్రాహకులు కెఎస్ హరి, అనుమోలు హరి, చిరంజీవి పర్సనల్ మేకప్ మ్యాన్ శివ, ఇలా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారే ఎక్కువగా ఆ విమానంలో ఉన్నారు. ఇప్పుడైతే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడి అందరూ ఇక్కడే ఉంటున్నారు. కానీ 90ల ప్రాంతాల్లో చిత్ర ప్రముఖులు అంతా మద్రాసులోనే ఉండేవారు. షూటింగ్ ఉంటే హైదరాబాద్ వచ్చి వర్క్ పూర్తి చేసుకొని మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయేవారు. మెగాస్టార్ చిరంజీవి ఆ రోజు ముగ్గురు మునగాళ్ళు చిత్రం షూటింగ్ కోసం బయలుదేరారు. ఆయన శ్రీమతి సురేఖ, తమ్ముడు పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కొనడం కోసం బ్యాంకాక్ వెళ్ళారు. చిరంజీవి పిల్లలు మద్రాసులోనే ఉన్నారు. హైదరాబాద్లోనే చదువుకుంటున్నారు. స్కూల్ తెరిచే రోజు అది. అందరూ ఒకే విమానంలో ఎందుకని చిన్న కూతురు శ్రీజను తీసుకుని బయలుదేరారు చిరంజీవి. పెద్ద కూతురు సుస్మిత, తనయుడు రామ్ చరణ్ కోసం ఈవినింగ్ ఫ్లైట్కు టికెట్స్ తీశారు. అల్లు అరవింద్ కూడా మద్రాసులోనే ఉన్నారు. చిరంజీవి, అరవింద్ ఒకే విమానంలో ఎప్పుడూ ప్రయాణించకూడదని నియమం పెట్టుకున్నారు కనుక అరవింద్ ఆగిపోయారు. ఇక నందమూరి బాలకృష్ణ సతీ సమేతంగా హైదరాబాద్ బయలుదేరారు. గాంధీవన్ షూటింగ్లో ఆయన పాల్గొనాలి. విజయశాంతి మగరాయుడు షూటింగ్లో పాల్గొనడం కోసం బయలుదేరారు. మిగిలిన వాళ్ళందరూ కూడా షూటింగ్ పని మీద హైదరాబాద్కు వెళుతున్నారు. మార్నింగ్ ఫ్లైట్ అయితే 1 గంటలో హైదరాబాద్ చేరుకొని తమ పనులు చక్క పెట్టుకోవచ్చని వారి ఆలోచన. అందుకే ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. సినీ ప్రముఖులు మద్రాసు నుంచి హైదరాబాద్కు విమానంలో వెళుతుండటం సర్వసాధారణమైన విషయం. అయితే ఇంతమంది ప్రముఖులు ఒకే సమయంలో ప్రయాణించడం, ఒకే ఫ్లైట్లో వెళ్ళడం బహుశా అదే మొదటిసారేమో. తెలిసిన వాళ్ళు ఒకచోట అలా కనిపించడంతో ఆనందంతో ఒకరినొకరు పలకరించుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ విమానం ఎక్కారు. సరిగ్గా 6 గంటలకు మద్రాసులో విమానం బయలుదేరింది. 7 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే దట్టంగా మంచు కమ్ముకొని ఉండడంతో రన్వే కనిపించక ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి సూచనతో మళ్ళీ మద్రాసు బయలుదేరింది విమానం. ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పింది ఎయిర్ హోస్టెస్. అయ్యో అయ్యో అని అందరూ అనుకున్నా చేసేది ఏమీ లేకపోవడంతో మళ్ళీ కబుర్లలోకి దిగారు. ఇంకా టైం పడుతుంది కనుక నిద్రలోకి జారుకున్నారు కొందరు. జరుగుతున్నదంతా చిరంజీవి గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఒళ్ళో శ్రీజ కూర్చొని ఉంది. పక్క సీటు విజయశాంతిది. పాపతో కబుర్లు చెబుతున్నారు చిరంజీవి. కాసేపటికి కాక్పిట్లోంచి కో పైలట్ వేల్రాజు వచ్చారు. ఎయిర్ హోస్టెస్తో ఏదో మాట్లాడారు. ఇద్దరు విండోస్ నుంచి చూస్తూ అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళ ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది. ఏదో జరిగిందని చిరంజీవి, బాలకృష్ణలకు అర్థమైంది. ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న ఓ అధికారి కనిపిస్తే ఆయన దగ్గరకు వెళ్ళి ఏమైందని అడిగారు చిరంజీవి. టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు ఆయన. ఆయన ముఖంలో కూడా అదే ఆందోళన కనిపించింది.
ఆ తర్వాత తన సీటు దగ్గరికి వెళ్ళి, శాంతి, ఏదో జరుగుతుంది, విమానం మద్రాసు వెళ్ళడం లేదు, వాతావరణం ప్రతికూలంగా ఉన్నట్లుంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే విజయశాంతి కంగారు పడి చిరంజీవి చేయి గట్టిగా పట్టుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పారు చిరంజీవి. బాలకృష్ణ కూడా జరుగుతున్నదంతా గమనిస్తున్నారు. విమానంలో చాలామంది మాత్రమే ఇదేమీ గ్రహించే పరిస్థితిలో లేరు. కాసేపట్లో మళ్ళీ మద్రాసు తిరిగి వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కాసేపటికి అసలు విషయం తెలిసింది. విమానం రెక్కలు పూర్తిగా విచ్చుకోవడం లేదనే చేదు నిజం కొందరికి తెలిసింది. రెక్కలు విచ్చుకోకపోతే ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. మద్రాసు చేరుకోవడానికి సరిపడే ఫ్యూయల్ లేదు. మధ్యలో ఎక్కడన్నా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలి. తిరుపతి ఉంది, కానీ ఇంత పెద్ద విమానం ల్యాండ్ చేయడానికి సరిపడే రన్వే లేదు. ఏం చేయాలి? విషయం తెలియగానే నిద్రలో ఉన్న వాళ్ళు కూడా ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. అందరి కళ్ళల్లో ప్రాణభయం. తమకు ఇదే చివరి ప్రయాణమా? టెన్షన్ తట్టుకోలేక మరికొంతమంది అరుపులు, ఏడుపులు ప్రారంభించారు. మరికొన్ని నిమిషాల్లో విమానం కూలిపోయి అందరం చనిపోతున్నాం అని తెలిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు. బాలకృష్ణ, చిరంజీవి నిబ్బరంగా ఉండి మిగిలిన వారికి ధైర్యం చెబుతున్నారు. విమానంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటే వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ల పరిస్థితి మరో రకంగా ఉంది. మంచు వల్ల విమానం ల్యాండ్ అవ్వలేదని, మద్రాసుకు తిరిగి వెళ్ళిపోయిందని తెలియగానే ఓకే అనుకొని కొంతమంది వెళ్ళిపోయారు. మరికొంతమంది ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. విమానం మద్రాసు కూడా చేరుకోలేదని, ట్రబుల్ ఇవ్వడంతో గాల్లోనే తిరుగుతుందని తెలిసి కంగారు పడ్డారు మేనేజర్లందరూ. అప్పట్లో సెల్ ఫోన్లు లేవుగా. అందరూ వెళ్ళి ఫోన్స్ ముందు కూర్చున్నారు. అక్కడ నుంచి ఓ గంట సేపు ఫోన్లకి విరామం దొరకలేదు. మళ్ళీ విమానంలోకి వద్దాం. ఎయిర్పోర్ట్ అధికారులకు పరిస్థితి వివరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగారు కెప్టెన్ భల్లా. వారు ఓకే చెప్పడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నామని మైక్లో అనౌన్స్ చేసి ల్యాండ్ చేశారు భల్లా. బెల్టులు పెట్టుకునే టైం కూడా లేకపోవడంతో కొందరు గాల్లోకి ఎగిరారు, మరికొందరు కింద పడిపోయారు. దడదడా శబ్దాలు చేస్తూ విమానం ల్యాండ్ అయింది. రన్వే లేదుగా. అందుకే శ్రీకాళహస్తి సమీపంలోని గుండ్లపల్లి గ్రామంలోని పొలంలో విమానం ల్యాండ్ అయింది. విమానం క్రాష్ కాకుండా బురదలో దింపడం వల్ల ప్రాణాలకు ప్రమాదం లేకుండా అందరూ సేఫ్గా బయటపడ్డారు. మాలో దురదృష్టవంతుడు ఒక్కడున్నా మా అందరి ఫెట్టు మరోలా ఉండేది అంటారు చిరంజీవి ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ. అసలు ఆ ఆలోచనే భరించడే కష్టం కదూ. ఈ సంఘటన జరిగిన 2 రోజులకు చిత్ర ప్రముఖులు అందరూ కలిసి కెప్టెన్ భల్లా, కో పైలట్ వేల్రాజులను చెన్నైలోని చోళా హోటల్లో ఘనంగా సత్కరించారు. మరి ప్రమాదానికి గురైన విమానం ఏమైంది? కొన్ని నెలల పాటు అలా పొలాల్లో ఉండిపోయింది. అదొక పిక్నిక్ స్పాట్గా మారింది. సెల్ఫీలు తీసుకోవడానికి సెల్ ఫోన్లు లేవుగా మరి. అందుకే ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ బిజినెస్ ప్రారంభించాడు. ఫోటో తీసి ఇస్తే 50 రూపాయలు అన్నాడు. విమానం చూడడానికి వచ్చి జనం సరేనన్నారు. ఆ ఫోటోల మీద కొన్ని వేల రూపాయలు అతను సంపాదించాడని అంటారు. అలాగే విమానం చూడడానికి వచ్చే జనానికి టిఫిన్లు, టీలు సప్లై చేయడానికి తాత్కాలికంగా కొన్ని హోటల్స్ కూడా వెలిశాయి. అక్కడ పరిస్థితి. ఇలాంటి సంఘటనల వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, దానిని జనం ఎలా మార్చుకుంటున్నారు అనేది మన అందరం అవగాహన చేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.